హైదరాబాద్ నగరాన్ని సేఫరాబాద్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ గురువారెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రసూల్పుర కూడలి వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేత ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా చాలా మంది రోడ్ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త తరహా విధానాన్ని తీసుకువస్తే ప్రజల్లో మరింత అవగాహన కల్పించవచ్చన్నారు. ప్రతిరోజు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో పాటు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిన్.